మిత్రులందరికీ నమస్కారం. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు ఏపీకే ఫైళ్లను వాట్సాప్ ద్వారా మన మొబైల్ ఫోన్ కు పంపించి మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లను సేకరిస్తారు. అసలు ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్. వీరు కొన్ని యాప్స్ ను తయారు చేసి వాటిని అసలు యాప్ లాగా ప్రచారం చేస్తారు. కొందరు వెబ్సైట్ల ద్వారా లేదా లింక్ల ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయిస్తారు. ఈ ఫైళ్లు ఇన్స్టాల్ చేసిన వెంటనే అవి మీ ఫోన్ కు అనుమతులు తీసుకుని బ్యాంకింగ్ డేటా, ఫోటోలు, కాల్ రికార్డులు, మెసేజ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. కొన్నిసార్లు మీ మొబైల్ ఫోన్లను హ్యాక్ కూడా చేస్తారు. మోసాలకు గురి కాకుండా ఉండేందుకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లేదా ట్రస్టెడ్ వెబ్సైట్ల ద్వారా మాత్రమే యాప్స్ ను డౌన్లోడ్ చేయాలి. మొబైల్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఆన్లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆన్లైన్ మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. జై హింద్.